స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 29వ భాగం. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు ఈ కథ మొదలైంది. మా గ్రామంలో మాది పెద్ద పెంకుటిల్లు. మా దొడ్లో పెద్ద వేప చెట్టు కూడా ఉండేది. వేసవికాలంలో విపరీతంగా ఆకు రాలడం, వేప పువ్వు రాలడం వగైరా కారణాల వల్ల ప్రతి ఏడు వానలు కురవడం మొదలయ్యేలోగా పెంకుటిల్లు పైకప్పు శుభ్రం చేసి మళ్ళీ నేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. మా ఊళ్ళో పెంకుటిల్లు నేసే ఒకే ఒక ముస్లిం సోదరుడు ఉండేవాడు. ఆయన బాగా పెద్దాడే. ఏటా అతన్ని పిలిచి కూర్చోబెట్టి మా నాన్నగారి మిత్రుడు సచిన్ గారు అని ఆయన ఉండేవాడు. ఆయన కలిసి బేరసారాలు సాగించేవారు. వాడి సంభాషణలు సరదాగా హాస్యపూరితంగా ఉండటం వల్ల నేను కూడా పక్కన చేరి వినేవాడిని. ఓసారి ఇల్లు నేసే ముస్లిం సోదరుడు ఇల్లు నేయడానికి మొత్తం 3 మనుషులు కావాలని, నేయడానికి 2 రోజులు పడుతుందని, చాలా పెద్ద ఇల్లు కదా, మరి 15 రూపాయలు అవుతుందని చెప్పాడు. మా నాన్నగారు కంగారుగా, అయ్యి బాబోయ్ 15 రూపాయలే, నా నెల జీతంలో సహం పట్టుకుపోతావురా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ సంఘటన 1960-61 ప్రాంతంలో జరిగింది. అప్పటికి మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన జీతం 30 రూపాయలే. మా నాన్నగారు, ఏమాయి సత్యం, ఏం మాట్లాడమేంటి, ఏకంగా 15 రూపాయలు అడుగుతున్నాడు అనగానే ఆ సచిన్ గారు మా నాన్నగారి ఫ్రెండ్ మాత్రమే కాదు, చిన్న ల్యాండ్ లార్డ్ కూడాను. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు ఈ మేస్త్రానికి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. సరే, ఏదో రకంగా ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపేస్తాడు అనుకో. ఇక మగపిల్లలు 2 ఇంకా అంత కొంత చదువుకుని పట్టు చేతితో పట్టుకుని ఉద్యోగాలకు పోతారు. మరి ఇంకేత మరి మన పక్కీదిలో కనికిరెడ్డి అని దస్తావేజులు గట్టా అమ్ముతూ ఉంటాడు, తెలుసు కదా నీకు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ దస్తావేజు కాగితం తెచ్చుకో. ఈ ఇల్లు నేసినందుకు గాను ఈ మేస్తారో తన తదనంతర పక్కు కింద ఈ ఇల్లు నీకు రాసి ఇచ్చేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది, ఏమంటా అనేవాడిని. అనేసరికి అతనితో సహా ఆ ముస్లిం సోదరుడితో సహా మేమందరం నవ్వేవాళ్ళం. అంతేకాదు, ఆ టైంకి మా వీధిలో పెడుతున్న వాళ్ళు కూడా ఆగి విని నవ్వుకునేవారు. అలా హాస్యపూరిత వాతావరణంలో అరమరికలు లేకుండా ఏ కులమైనా ఏ మతం అయినా సరే మా పల్లెటూళ్ళలో సుహృద్భావ వాతావరణంలో చిన్న చిన్న విషయాలైనా సరే చక్కగా పరిష్కారం చేసుకునేవాళ్ళం. చివరికి ₹1 తగ్గించి 14 రూపాయలకి బేరం సెటిల్ చేశాడు. దానికి ఆ సచిన్ గారు చెప్పిన విధానం ఎలా ఉందంటే, ఇదిగో అబ్బాయి, నువ్వేం ఎక్కువ అడగలేదు, న్యాయంగానే అడిగావు. ఈ మేస్టార్తో మనం పడలేమయ్యా, శరత్త మనిషి. ఈ ఎంతో కొంత తగ్గిస్తే కానీ ఒప్పుకోడు. ఓ పని చేయి, ₹1 తగ్గించుకో, 14 రూపాయలు ఇస్తారు, కానిచ్చేసి అన్నాడు. సరే, అతను కూడా ఒప్పేసుకున్నాడు. మళ్ళీ ఈయనే, ఇదిగో ఇంట్లో ఆడంగులకి మంగళవారాలని శుక్రవారాలని శరత్తాలు ఉంటాయి, రేపు బుధవారం కనుక రేపు ఎల్లుండా ఈ పని మొదలగొట్టే బాబు, ఏమంటా అన్నాడు. సరే, అతను కూడా ఒప్పుకుని మొత్తం మీద మొన్నాడు 2 మనుషులతో సహా ఆ ముస్లిం సోదరుడు వచ్చి ఇంటి మీద పెంకంతా తిరగబెట్టి శుభ్రంగా పెనకంతా తుడిచి శుభ్రం చేసి మళ్ళీ పెంకుతో ఇల్లంతా శుభ్రంగా నేసేసాడు. పైన ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఒక్క చుక్క నీరు కూడా ఇంట్లో పడేది కాదు. అతనికి ఈ విషయంలో చాలా మంచి పేరు ఉంది ఊళ్ళో. ఇల్లు నేసే ముస్లిం సోదరుడు అనగానే అతను ఏ వయస్సులో అతని పేరు నాకు తెలియదు ఇప్పటికే. ముస్లిం సోదరుడు అనడమే కానీ గుర్తులేదు, చిన్న వయసు కదా. అసలు మా ఊళ్ళో ఉన్న ఒకే ఒక ఈ ఇంటి నేత పని చేసే అతను ఇతనే. ఇతనికి చాలా మంచి పేరు ఉందండి, బాగా పనిచేస్తాడని.
ఉమ్, అసలు మా ఊళ్ళో ఉన్న ముస్లింలే 3 కుటుంబాలు. మిగతా 2 కుటుంబాల వారు మాంసం వ్యాపారం చేసేవారు. ఊళ్ళో 90% మందికి మాంసం కావాలి కదా. ఆ? అందులో ఒకరికి నా అంత కొడుకు ఉండేవాడు. అతని పేరు మీరావలి. బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. నాతో పాటే 6వ క్లాస్ చదువుతున్నాడు. అప్పట్లో వారానికి ఓ రోజు మా ఊరు సంతలోనే మాంసం దుకాణాలు పెట్టేవారు. కావలసిన వాళ్ళు అందరూ అప్పుడే కొనుక్కుని వండుకు తినాలి. సంతలో కూరగాయల దుకాణాలు తర్వాత ఆఖరిని చివరిలో ఈ అన్నదమ్ముల మాంసం దుకాణాలు 2 ఉండేవి. మీరావలి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఆయన ఊళ్ళో దుకాణం వేయడానికి వచ్చేవాడు కాదు. కానీ ఇతరత్రా వారానికి మరో 2-3 ఊళ్ళలో సంతల్లో దుకాణాలు వేసేవాడు. వాటికి మీరావలి వాళ్ళ నాన్న వెళ్ళేవాడు. ఊళ్ళో సంతలో అతను దుకాణం వేయడానికి మీరావలి నాన్న వచ్చేవాడు కాదు, రెస్ట్ తీసుకునేవాడు. చిన్నవాడైన మీరావలికి అప్పగించేవాడు. పక్కన వాళ్ళ తమ్ముడుకు ఇది కూడా ఉంది కదా కొట్టు, అంటే అతను ఎలాగ చూస్తాడు కనుక కొడుక్కి వ్యాపారంలో ప్రాక్టీస్ అవుతుందన్నట్టు భావించేవాడో ఏమిటో తెలియదు. ఆ సంతలో నేను కూడా సరదాగా వెళ్ళి నా ఫ్రెండ్ కదా మీరావలి పక్కన నిలబడేవాడిని. అతను కంగారు పడేవాడు. ఎవరైనా చూస్తే బాగుండదో, మీరు బ్రాహ్మణం వెళ్ళిపోమ్మని గోల పెట్టేవాడు. నేను మాత్రం జోకులు వేసేవాడిని. ఇదిగో మీరావలి, నీ వర్తకం బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే చొక్కా తీసేసి ముఖానికి వీపుది పూసుకో. ఇక్కడ బ్రాహ్మణులు తినే మంచి మాంసం మడిగా అమ్మబడును అని ఓ బోర్డు పెట్టు అంటూ జోకులు వేసేవాడు. మీరావలి బాగా నవ్వేవాడు. ఈ మధ్య కలవలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఎలా ఉన్నాడో ఏమిటో. అతను ఒకడు నాకు ముస్లిం స్నేహితుడు. ఇదంతా 1961-62 నాటి ముచ్చట. మా ఊళ్ళో మసీదులు లేవు. 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసీదుకి వెళ్ళేవారు. రంజానికి ఇతరత్ర పండగలకి తప్పకుండా వెళ్ళి ప్రార్థన చేసేవారు. మీరావలి ఎప్పుడో చదువు మానేశాడు. తర్వాత నాకు ఇంకో ముస్లిం పరిచయస్తుడు మా ఊళ్ళో ఉండేవాడు. అతనితో గమ్మత్తైన క్యారెక్టర్. మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఒక డాక్టర్ గారు, 2 కాంపౌండర్లు, ఓ నర్సు ఉండేవారు. అందులో కాంపౌండరు మీరా. అంటే అతని వయసు దగ్గర 50 సంవత్సరాలు ఉంటుంది. నా వయసు 10-12 ఏళ్ళే. నేను హాస్పిటల్ పక్కకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళేవాడు. ఇతను మందులు కలిపే గదిలో ఉండేవాడు. మందులు మిక్సింగ్ చేయడం అది చేస్తూ ఉండేవాడు. ఎంచేతంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ జ్వరం మాత్రలు, ఈ అరుకు ఇచ్చేవారు. ఎవరన్నా పేషెంట్లు వచ్చే వాళ్ళని జ్వరం అది తగ్గాక ఓ బాటిల్ తెచ్చుకోమనేవారు. బాటిల్లో అన్నం అరగడానికి కావాల్సిన మందు లిక్విడ్ పోసి ఇచ్చేవారు. అది కలపటం ఓ ప్రహసనం. గవర్నమెంట్ సప్లై పౌడర్ ఏదో ఇచ్చేవారు, గోధుమ రంగులో ఉండేది. అది మంచినీళ్ళలో మిక్స్ చేసి అరుకు తయారు చేయాలి ఫ్రెష్గా, ఏ రోజుకి ఆ రోజు. ఆ పని మీరా అనే కాంపౌండర్కి వేసేవాడు. ఆ మందు కార్బోహైడ్రేట్ మిక్చర్ ఏదో ఉండేది, దాని పేరు నాకు గుర్తులేదు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. కానీ అది తాగుతుంటే మాత్రం మహా రుచిగా ఉండేది, ఘాటుగా ఉండేది. అది అన్నం అరగడానికి, లోపల కడుపులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరి చేయడానికి పనికొచ్చే మందు ఎవరైనా తాగొచ్చు. ఆ మందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై అవుతూ ఉండేది. అది నేను వెళ్ళి హాస్పిటల్ ఆ వైపుకి వెళ్ళినప్పుడు సరదాగా అతని గదిలో దూరి, ఏమాయ్ మీరా, ఏమిటో కడుపులో అదో మాదిరిగా ఉందా, కాస్త కార్పొరేట్ మిక్సరీ అనేవాడిని తెలియని ఇంగ్లీష్లో. అని నవ్వేవాడు. ఎందుకుండదో వేమలు, పొద్దున రాత్రి పప్పు తినేస్తే ఏమవుద్ది అని నవ్వేవాడు. చాలా కామెడీగా ఉండేవాడు. శుభ్రంగా హౌన్స్ క్లాస్లో పోసి ఇచ్చేవాడు, తాగేసి వచ్చేసేవాడిని. అతనితో అలా చాలా సంవత్సరాలు చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా మందు తాగి వస్తుండేవాడిని. ఏమండి, ఇలా మా ఊళ్ళో చిన్న వయసులో ముస్లిం సోదరులతో దండాగొండిగా ఉంటూ ఉండేవాడిని.
తర్వాత కొంచెం వయసు పెద్దదయ్యాక అంటే 10th క్లాసు అది చదువుతున్న పరిస్థితి వచ్చేసరికి మరో ముచ్చట 1966, 67 అనుకుంటాను. మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి ఓ పోస్ట్ మ్యాన్ అద్దెకొచ్చారు. ఆయన మా ఊరు పోస్ట్ ఆఫీస్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆయన ముఖం నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా అందంగా ఉండేది. నల్లగా ఉన్న చాలా కళైన ముఖం, కళ్ళజోడు పెట్టుకునేది. పొద్దున్నే సాయంత్రం వీధి గుమ్మాలు తొడవడం, కళ్ళాపు చల్లడం వగైరా ఆ అమ్మాయే చేసేది. ఆ టైంకి నేను మా అడుగు మీద కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. ఆ అమ్మాయి నవ్వుముఖంతో నన్ను చూసి బాయ్ సాబ్ అంటూ పలకరించేది. నేను నవ్వుముఖంతో ఆమెను చూసేవాడిని. అంతకన్నా మాటలు లేవు. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. పైగా ఆ అమ్మాయి నాకంటే 4-5 ఏళ్ళు పెద్దది. ఆమె పెళ్ళయింది. ఓ నెల రోజుల తర్వాత ఆమె భర్త వచ్చాడు. ఆమెను తీసుకు తక్కబోయాడు. ఆమె వెడుతూ ఆప్యాయంగా నా వంక చూస్తూ చిరునవ్వుతో బాయ్ అంటూ వెళ్ళొస్తా అన్నట్టు టాటా చెప్పినట్టు చెయ్యి ఊపింది. నేను కూడా చిరునవ్వుతో సెండ్ ఆఫ్ చెప్పినట్టు చెయ్యి ఊపాను. అసలు విషయం ఏమిటంటే ఆమెకు తోడబెట్టిన అన్నదమ్ములుగా లేడు. నన్నొక సహోదరుడిగా భావించింది. ఆమె కళలో ఎంతో ఆప్యాయత కనిపించేది. ఆమె ముఖం ఇప్పటికీ 50 ఏళ్ళ తర్వాత కూడా నాకు గుర్తుంది. ఆ అమ్మాయి పేరు నూర్జహాన్. ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆ ఇంట్లో చాలా కాలం ఉన్న ఆమె తల్లిగారు ఎప్పుడూ కనిపించేది కాదు. వెలుగు రాకుండా వీధి కుమ్మం తొడవడం వగైరా పనులు పూర్తి చేసేసేదిగా ఉండు. అంత ఘోషగా ఉండేది ఆవిడే. అలాగా చిన్న వయసులో నాకు ముస్లిం కుటుంబాలతో ఉన్న అనుభవం అలాంటిది. తర్వాత కొంచెం పెద్దవాడిని అయ్యాక అంటే పీయూసీ చదవడం కోసం 1968, 69లో కాకినాడ వెళ్ళాను. ఆ తర్వాత వచ్చాక భీమవరంలో కొంతకాలం రేడియో ఇంజనీరింగు, బీకాన్ నైట్ కాలేజీలో చదవటం ఇది జరిగింది. ఆ సందర్భాల్లో కాకినాడలో ఒక ముస్లిం పెద్ద ఆయన, తర్వాత భీమవరంలో భాషాని ఒక గొప్ప ముస్లిం అందగాడు, రేడియో మెకానిక్, వాళ్ళిద్దరితో పరిచయం అయింది. అదంతా ఒక అపూర్వమైన అనుబంధం, మరపురాని మధురానుభూతి. ఆ అనుభవాలు కూడా చెప్పి తీరాలి. రేపు చెబుతా. నమస్తే.